జగన్ రేపటి గుంటూరు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. గుంటూరు మిర్చి యార్డ్కు జగన్ వెళ్లున్నారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అనుమతి లేదంటున్నారు అధికారులు. యార్డ్లోకి జగన్ ను అనుమతించొద్దని కలెక్టర్ ఆదేశించారు. అనుమతి లేకుండా వస్తే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జగన్ రేపటి గుంటూరు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. గుంటూరు మిర్చి యార్డ్కు జగన్ వెళ్లున్నారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అనుమతి లేదంటున్నారు అధికారులు. యార్డ్లోకి జగన్ ను అనుమతించొద్దని కలెక్టర్ ఆదేశించారు. అనుమతి లేకుండా వస్తే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరులోని మిర్చి యార్డును సందర్శించేందుకు పర్యటన ఇప్పటికే వాళ్ళు ఖరారు చేసుకున్నారు. అయితే కృష్ణా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో యార్డ్లోకి రాజకీయ కార్యకలాపాలు అనుమతించవద్దంటూ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారిగా ఉన్న గుంటూరు జిల్లా కలెక్టర్ మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రేపు యార్డ్లోకి వైసీపీ నేతలను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ అనుమతించవద్దు, అనుమతిస్తే కనుక తప్పనిసరిగా ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయవలసి వస్తుందంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ మేరకు మిర్చి యార్డ్ కార్యదర్శిగా ఉన్న మిర్చి యార్డ్ అధికారులు ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైసీపీకి చెందిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణకు ఈ సమాచారం చేరవేసి రేపు కార్యక్రమం రద్దు చేసుకోవాలంటూ కూడా మిర్చి యార్డ్ సెక్రటరీ చంద్రికకి సమాచారం చేరవేసినట్టు తెలిసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్లేందుకు షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ లేదని, అనుమతి లేదని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు చేసుకుంటారా లేక వచ్చి కేసులు నమోదు చేయించుకుంటారా అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.